నమస్తే, నేను నాగశ్రీ డైరీస్కి స్వాగతం. లాస్ట్ సండే నేను ఒక మంచి వీడియో అప్లోడ్ చేశానంటే చాలా మంచి రెస్పాన్స్, రీల్స్ అన్నిటికీ కూడా చాలా మంచి రెస్పాన్స్. నాకు చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే ఒక మంచి పనికి అందరూ భాగస్వాములు అవ్వడం, అందులో మన ఛానల్ కూడా అవ్వడం అనేది నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. మంచు లక్ష్మి గారు పూర్ స్టూడెంట్స్కి సంబంధించి గవర్నమెంట్ స్కూల్స్లో అన్ని సౌకర్యాలు కల్పించేలాగా కొన్ని స్కూల్స్ని అడాప్ట్ చేసుకుని ఆవిడ ఒక ఫ్యాషన్ ఈవెంట్ని ఫండ్ రైజింగ్ కోసం చేయడం అనేది జరిగింది. అటువంటి మంచి పనిలో సఖీ ద హౌస్ ఆఫ్ కంచి వీవ్స్ వాళ్ళు కూడా భాగస్వాములు కావటం నాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చిందండి. ఆ ఈవెంట్లో మనకి అందాల తార జయప్రద గారి దగ్గర నుంచి మొదలు పెడితే సుహాసిని గారు, హీరోయిన్స్, అప్కమింగ్ హీరోయిన్స్ ఇలా అందరూ కూడా పార్టిసిపేట్ చేశారు, అబ్బాయిలు అమ్మాయిలు కూడా. అయితే ప్రత్యేకించి ఫీమేల్కి సంబంధించి ఫీమేల్ ఫ్యాషన్ డిజైనింగ్ అంతా కూడా సఖీ వారు ఏర్పాటు చేయడం జరిగింది. సఖీ గ్రూప్స్ నుంచి వెళ్ళిన చీరలన్నీ కూడా నా భూతో నా భవిష్యత్ అండి. ఒక్కొక్కటి ఒక్కొక్క అణిముత్యం అనే చెప్పచ్చు. అద్భుతమైన చీరలు. ఇప్పుడు సుహాసిని గారు కానీ, జయప్రద గారు కానీ, ఆ తర్వాత మంచులక్ష్మి గారి కట్టుకున్న చీరలు అయితే మాత్రం అవి వాళ్ళ ఓన్ లూమ్స్ మీద తయారు చేయించిన శారీస్. మీకు అవే శారీస్ కావాలంటే మీరు ఆర్డర్ ఇచ్చుకుంటే 90 డేస్లో మీకు ఆ శారీ వస్తుంది. అలాంటి ఎక్స్క్లూజివ్ ప్యూర్ జరీతో ఉన్న శారీస్, అందులో అలా డిజైనర్ శారీస్ ఉన్నాయి, తర్వాత బెనారసీ శారీస్ ఉన్నాయి, ఇలా హ్యాండ్ వర్క్ తోటి ఉన్న పట్టు శారీస్ ఉన్నాయి. ఇక ఇవన్నీ అయితే ప్యూర్ కంచిపట్టు శారీస్, మైసూర్ సిల్క్ శారీస్. ఇలా ఆ రోజున ఫీమేల్స్ ఎవరైతే ఆ ఫ్యాషన్ ఈవెంట్లో సెలబ్రిటీస్ పాల్గొన్నారో వారందరూ కట్టుకున్న చీరల గురించి చాలా ఎంక్వైరీస్ వచ్చాయండి. స్టోర్ వారి కంటే కూడా నాకు ప్రత్యేకంగా నాకు చాలామంది అబ్రాడ్ నుంచి కూడా చాలామంది మెసేజ్ చేశారు. శారీస్ అన్నీ కూడా మీరు ఇంకా డీటెయిలింగ్గా చూపించుంటే బాగుండేదండి, వాళ్ళు నడిచింది చూసాం, చాలా సంతోషంగా అనిపించింది. కానీ అవన్నీ కూడా ఎక్స్క్లూజివ్ శారీస్, దాన్ని మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తూ మాకు చూపిస్తే బాగుండు అని అనిపించింది. నేను వెంటనే ఆ విషయాన్ని శేఖర్ గారికి చెప్పడం, శేఖర్ గారు నాకు వేరే శారీస్ అన్నీ కూడా అరేంజ్ చేయడం కూడా జరిగింది. ఇప్పుడు ఈ వీడియో స్పెషల్ ఏంటంటే మీ అందరి కోసం ఫ్యాషన్ ఈవెంట్లో డిజైనింగ్ ఈవెంట్ అంటే ఆ శారీస్కి సంబంధించి అంతా కూడా సఖీ వారి నుంచే మొత్తం అన్నీ కూడా వెళ్ళటం జరిగిందండి. సఖీ ద హౌస్ ఆఫ్ కంచి వీవ్స్ మనకి సఖీ హెరిటేజ్ విజయవాడ, అలాగే సఖీ వారి గ్రూప్స్కి సంబంధించి అన్ని స్టోర్లలో కూడా ఇవి అవైలబుల్ ఉంటాయి. కానీ ఎక్స్క్లూజివ్ శారీస్ ఇవి కావాలంటే మాత్రం మీరు ఆర్డర్ పెట్టుకునే చేయించుకోవాల్సి ఉంటుంది. అటువంటి ఎక్స్క్లూజివ్ శారీస్ కొన్ని అయితే కలర్స్ కాంబినేషన్స్ కూడా మనకి ఉన్నాయి, అవి కూడా నేను చూపిస్తాను. మీకు ఎవరికైనా కావాలనుకున్న వారు మీరు చక్కగా పర్చేస్ కూడా చేసుకోవచ్చు. కానీ ఆ రోజు ఈవెంట్లో ఉన్న చీరలు చూడటానికి మన సబ్స్క్రైబర్లు అందరూ కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారండి. మీ అందరి కోసం నేను ఇప్పుడు ఈ శారీస్ అన్నీ చూపించబోతున్నాను. ఆ రోజు ఫ్యాషన్ ఈవెంట్లో హైలైట్ అయిన ప్రతి చీర కూడా ఇప్పుడు మనం వీడియోలో చూసేద్దాం. టీచ్ ఫర్ చేంజ్ ఒక ఆర్గనైజేషన్ రన్ చేస్తున్నారండి, టీచ్ ఫర్ చేంజ్ పేరిట. అటువంటి మంచి కార్యక్రమంలో సఖీ గ్రూప్స్ నుంచి మీరు కూడా భాగస్వాములు అవ్వడం చాలా సంతోషాన్ని అనిపించింది. కానీ మీరు ఈ ఈవెంట్కి సంబంధించి అన్ని ఎక్స్క్లూజివ్గా ఇవ్వాలనుకున్నారు కదండి. అంటే పట్టు చీరల విషయంలో ఎటువంటి కేర్ తీసుకున్నారు, ఎలాంటి చీరలు అనుకున్నారు? అంటే మనం ఎప్పటికప్పుడు మాట్లాడుతూనే ఉంటాం, మాకు ఓన్ వీవర్స్ ఉన్నారు, ఓన్ వీవింగ్ ఉంది, సమ్ డిజైనర్స్ ఉన్నారు, ఇవన్నీ చెప్తా ఉంటాం కదా. దానికి అక్కడ మనం ఆ స్పెషలైజేషన్ చూపించాలి అని. ప్లస్ మనం రెగ్యులర్గా చేసే మోడల్స్తో చేసే ఈ షోకి వేరియేషన్ ఏంటంటే ఈ షోలో అందరూ కూడా టోటల్ ఫిలింకి సంబంధించిన యాక్టర్స్ మొత్తం కూడా కోఆర్డినేట్ చేసుకొని ఫిల్మ్ యాక్టర్స్ మాత్రమే ఉన్నారు ఇందులో, నాట్ ఫర్ మోడల్స్. అందుకోసం అని చెప్పి ఇందులో సీనియర్ యాక్టర్ మనకి జయప్రద గారు కానివ్వండి, సుహాసిని గారు కానివ్వండి, మంచులక్ష్మి గారు టేస్ట్ అంటే ఇంకా అసలు మనం చెప్పాల్సిన పనే లేదు. సో ప్రతి ఒక్కళ్ళు కూడా ఇండస్ట్రీ నుంచి వచ్చి పెద్ద పెద్ద వాళ్ళు ఈ ఈవెంట్కి ఇన్వైట్ చేసిన వాళ్ళల్లో కూడా ట్రూ ప్రీమియం ఉన్నారు. అలాంటి దానికి మనం ఎంత ప్రత్యేకతలు తీసుకోవాలి. కొన్ని డిజైన్స్ మనం అసలు ఓపెన్ చేయం, ఇది ఓన్లీ ఫర్ స్టోర్ విజిటింగ్కి మాత్రమే. ఎందుకు మనం ఆన్లైన్ కూడా ఇవ్వము అని అంటే డిజైన్ కాపీ అయితే వర్కర్ పడ్డ కష్టానికి తగ్గ శ్రమ పవర్ లూమ్లోకి వెళ్ళిపోయింది అని అంటే ఎంత దారుణంగా ఉంటుందో ఈ రోజు మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. అలా అని చెప్పి కస్టమర్ తప్ప అంటే ఫ్రెండ్లీ బడ్జెట్లో 2 times కట్టుకునేదానికి ఇంత పెట్టాలా అనే కాన్సెప్ట్ ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళ కోసం చూసుకుంటే వర్కర్ యొక్క కష్టాన్ని ఒక పైరసీని మనం ప్రోత్సహించినట్టుగానే ఒక కళాకారుడి చేతిలో ఉన్న కళ పవర్ లూమ్కి వెళ్ళిపోయిందంటే ఆ డిజైన్ అక్కడికి ఎండ్ అయిపోతుంది. అందుకని ఇప్పటి వరకు కూడా కొన్ని మీరు ఈ చీరలు చాలా బాగున్నాయి కదా అని అంటే లేదు మేడం అని చెప్పి తప్పించుకొని వచ్చారు. ప్లస్ అపాయింట్మెంట్ బేస్గానే మీరు విజయవాడలో ఇప్పటికీ కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది. అవును.
అంటే ఆ చీర వారికి మాత్రమే ఉంటుంది, ఇంకా మళ్ళీ వేరే వారికి ఉండదండి అట్లా అలా పట్టు. అలా అలా ఏమీ లేదు. ఉమ్, ఎక్స్పెషల్లీ మనకి ఒక 6 months టైం ఉంది, మనకి ఇంకా టైం ఉంది అనుకుంటే ఉమ్, ఈ డిజైనింగ్ కాస్ట్, దీనికి ఎన్ని కార్డ్స్ పడుతున్నాయి, దీని డిజైనింగ్ టెక్నికల్గా వచ్చే ప్రాబ్లం ఏంటి, ఉమ్. ఈ డిజైనింగ్ కాస్ట్ మొత్తం మీరు ఒక్కరికే కావాలి అని అంటే కనుక ఆ డిజైనింగ్ కాస్ట్ మొత్తం మీరు బేర్ చేస్తానంటే 3.5 lakh 3 lakh వెళ్ళిపోతుంది ఇదే శారీ. ఓ, ఈ డిజైనింగ్ రిపీటెడ్ అవ్వదు. అవ్వదు. ఇప్పుడు ఇందులో నాకు ఈ డిజైనింగ్ కాస్ట్కి 1,80,000 రూపాయలు ఎక్స్పెండిచర్. ఉమ్, ఈ ఫ్యామిలీ ఆల్మోస్ట్ మనం హైయర్ చేసుకొని లాస్ట్ ఇయర్ టైంలో హైయర్ చేసుకున్నాము. ఉమ్. వాళ్ళు వచ్చిన తర్వాత ఇది నాకు థర్డ్ శారీ రావడం, ఆ, 3 శారీస్. ఉమ్, ఇంకా దీంట్లో గ్రీన్ అండ్ నావీ బ్లూ కూడా ప్రాసెస్లో ఉన్నాయి. ఉమ్. ఇవన్నీ ఏంటంటే ఒక డిజైన్ కాస్టింగ్ ఎప్పుడైతే మీరు బేర్ చేస్తారో ఆ డిజైన్ అక్కడికి ఎండ్ చేస్తాం, అంతే మీ వరకే ఉంటుంది. మీ వరకే ఉంటుంది. అలా కాకుండా రన్నింగ్లో తీసుకుని ఇది ఒకటే చీర వచ్చింది అని అంటే మాత్రము కొన్ని జెన్యున్గా ఉంటాయి, కొన్ని నమ్మడానికి నమ్మశక్యం ఇది కాదు. ఒక కొత్త ఇన్ఫర్మేషన్. దీనివల్ల మనకు తెలిసింది ఏంటంటే మీకు మాత్రమే ఉండేది అనేది కష్టం. మీకు మాత్రమే కావాలంటే ఆ డిజైన్ కూడా మీరే కొనేసుకుని ఆ వీవర్ దగ్గర ఆ 3 lakhs అంతా చెల్లిస్తే మీకు ఆ చీర వస్తుంది. అవును. ఇప్పుడు ఇది మనకి ఫస్ట్ మంచులక్ష్మి గారు కట్టుకున్నారు. షో స్టార్టర్ అనమాట. మ్మ్. ఈ ఈవెంట్కి షో స్టార్టర్ కింద మంజులక్ష్మి గారు వాళ్ళ మ్మ్. పాపకి ఏంటంటే జస్ట్ మంగళగిరిలో చెక్స్కి గోల్డ్ క్రష్ దుప్పటా ఇచ్చేసాము. అవును. మేడంకి వచ్చేసేటప్పటికి లోటస్ తోటి బ్లౌజ్ డిజైనింగ్ చేసాము. మ్మ్. ఇది వచ్చేసేటప్పటికి మనకి ఒక 50 years బ్యాక్ కళాక్షేత్ర అనే డిజైన్ కింద దీన్ని 1 side బోర్డర్స్లో హైలైట్ చేసేవాళ్ళం. అవును. ఇప్పుడు దీనికి లేటెస్ట్ టచ్ ఏంటంటే పళ్ళోకి వచ్చేసేటప్పటికి పిచ్వాయి టచ్ అప్ అనమాట. ఇచ్చారు. పిచ్వాయి డిజైనింగ్ వస్తుంది మనకి. బోర్డర్ అంతా కూడా మనకి కళాక్షేత్ర స్టైల్లో. అంటే దీనికి వచ్చేటప్పటికి ఇప్పుడు హిస్టారికల్గా మనకి బాహుబలి సినిమాలో మహేష్మతి అని ఎలా అంటారో ఆ కాన్సెప్ట్కి సంబంధించి బాడీ మొత్తం భైరవూసి వస్తుంది. లోటస్ మనకి అంతా కూడా బుటీస్ అన్నీ కూడా మనకి లోటస్ ఫార్మేట్లో వస్తాయి అన్నమాట. చాలా అద్భుతమైన చీర అండి. ఇప్పుడు ఏంటంటే తమిళనాడులో ఇది తయారు చేసేవాళ్ళు ఏం పెట్టుకున్నారంటే బాహుబలి రాజ్యానికి మాహిష్మతి అని ఎలా అంటారో ఈ చీరని అలా వాళ్ళు పేరు పెట్టుకున్నారు. కానీ శేఖర్ గారు చెప్పినట్టు కళాంజలి బోర్డర్ అనేది మనకి పూర్వం నుంచి కళాక్షేత్ర అంటే మనకి క్రాస్ గీతలాగా వస్తుంది. అచ్చా, ఇది కళాక్షేత్ర. సో ఇది ఆ షోలో ఏంటంటే ఇలాంటి చీర, ఇది కొత్త చీర, వేరే ఇదే కలర్ శారీ మనకి మంచులక్ష్మి గారు స్టార్టింగ్ కట్టుకున్నారు ఆవిడ. సో ఇప్పుడు మనం ఇక్కడి నుంచి ఏంటంటే సుహాసిని గారు, జయప్రద గారు అందరూ కట్టిన చీరలు చూడబోతున్నామండి. ఇవి మీకు కావాలి అని అనుకుంటే ఇందులో నేవీ బ్లూ గ్రీన్ కూడా దొరుకుతుంది. నేవీ బ్లూ గ్రీన్ కావాలి అంటే కనుక నాకు కొద్దిగా టైం కావాలి. గ్రీన్ నెక్స్ట్ వచ్చే శారీ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ వీడియో చేసే టైంకి ఒక 20 days అంటే ఇవాళ డేట్ మనకి ఇంచుమించు ఒక 20 days ఆగితే దీని నెక్స్ట్ కలర్ గ్రీన్ వస్తుంది. గ్రీన్, నావీ బ్లూ, మెరూన్. ఇప్పుడు ఈ ఒక్క డిజైనింగ్ చేయడానికి మాకు ఎన్ని హుక్స్లు కావాలి, ఎంత డిజైనింగ్, ఎంత అట్టలు, గ్రాఫింగ్ డిజైన్, ఈ కాస్టింగ్ మొత్తాన్ని ఈ 12 చీరల మీదకి డివైడ్ చేస్తాం. అందుకని ఇప్పుడు మీకు ఇది కాస్టింగ్ కొద్దిగా బిలోలో వచ్చింది. సింగిల్ శారీ కావాలంటే డిజైనింగ్ కాస్ట్ మొత్తం ఒక్క శారీ మీద మీరే పెట్టుకోవాల్సింది. మామూలుగా ఇది మనం కొనాలంటే ఎంతవరకు ఉంటుందండి? ఇప్పుడు ఇది ప్రైసింగ్ వచ్చేటప్పటికి 88,995 రూపీస్. చాలా బ్యూటిఫుల్ శారీ అండి. ప్యూర్ హ్యాండ్లూమ్, ప్యూర్ జరీలతోటి మనకి ఆ షోలో కట్టుకున్న వెరైటీ ఇదే టైపు. ఇందులో 3 కలర్లు, మెరూన్ రెడీ వస్తుంది. నెక్స్ట్ ఏంటంటే అంటే ఒకటి తర్వాత ఒకటి మగ్గం నుంచి వస్తుంది. కానీ మీరు కొంచెం వెయిట్ చేయగలిగితే గ్రీన్ అండ్ బ్లూ, మెరూన్ 3 కూడా మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు. నెక్స్ట్ మనం జయప్రద గారి దగ్గరికి వెళ్ళిపోదాం. ఫస్ట్ జయప్రద గారు ఆ రోజు రెడ్ సారీ కట్టుకుని ర్యాంప్ మీద నడుస్తుంటే చూపు తిప్పుకోవడం కష్టమైందండి. అసలు బ్యూటిఫుల్ అండి చీర. ఎంత బాగుందంటే అసలు మాటలు వర్ణించడమే కష్టంగా ఉంది. మిడిల్ అంతా కూడా గోపురం స్టైల్. ఏమంటారండి ఈ చీరని? ఇదంతా కూడా ఈ థీమ్ అంతా కూడా మన హెరిటేజ్ ఓపెనింగ్కి హెరిటేజ్ థీమ్ కావాలి అని చెప్పి మనం వీవర్ని అడిగితే, అన్న ఇది కాస్టింగ్ ఫ్రెండ్లీ బడ్జెట్ కావాలా, మీకు మీరే ఓన్ చేస్తారా అంటే, మనది ఇది రిటైల్ స్టోర్ కాబట్టి క్లయింట్కి మనం ప్రైజింగ్ రీజన్గా ఇవ్వాలి అని చెప్పి ఈ డిజైనింగ్ కాస్టింగ్ని ఎక్కువ ప్రొడక్షన్ చేపించాము. ఆల్మోస్ట్ ఈ ఒక్క డిజైనే ఇందులో మనకి గ్రీన్ వస్తుంది. ఇది వచ్చేటప్పటికి రెగ్యులర్ మనకి బీట్ పింక్ అంటాం కదా. అవునండి, బీట్ పింక్. ప్యూర్లీ మెరూన్ కాదు, ప్యూర్లీ రెడ్ కాదు, రూబీ పింక్. ఇది ఎగ్జాక్ట్లీ రూబీ పింక్. ఇదంతా కూడా తాంజావూర్ టెంపుల్ డిజైనింగ్ అలాగే వచ్చింది. గోపురం పల్లవ రాజులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అప్పుడు ఆ కన్స్ట్రక్షన్ థీమ్ ఏదైతే తీసుకున్నారో అదే థీమ్ ని హెరిటేజ్ కి మనము మన ప్రెజెంటేషన్ ఇవ్వాలన్న ఉద్దేశంతో ఈ డిజైన్ మనం ఆల్మోస్ట్ 2025 జనవరిలో స్టార్ట్ చేస్తే మనకి ఇది ఆగస్టుకి కంప్లీట్ అయింది.
మనం అక్టోబర్ నుంచి ఈ డిజైన్ రన్నింగ్లో పెట్టాము. అంటే ఇప్పుడు ఇందులో మాకు ఏ కలర్స్ ఇప్పుడు మేము కావాలి అంటే విజయవాడ ఎక్కడ స్టోర్లో ఎక్కువ మంది తీసుకోగలుగుతాం ఇవి చూసుకొని? అలానేం లేదు, ప్రతి స్టోర్కి కూడా చెప్పాను కదా, ఇవి చాలా బల్క్ వాల్యూమ్లు ఇవ్వబట్టి ఆ డిజైనింగ్ కాస్ట్ అన్నిటికి షేర్ చేయబట్టి ఇది ప్రైస్ కూడా చాలా ఫ్రెండ్లీ బడ్జెట్లో వస్తుంది. ఇది మనకి సంథింగ్ 30,000 ప్లస్ లో ఉంటుంది అంతే. 36 అలా ఉంది. ఎందుకు చూసానంటే నాకు బాగా నచ్చింది కొనుక్కుందామని. ఇందులో కలర్స్ ఉన్నాయండి, గ్రీన్ ఒకటి, ఇంకోటి ఏమన్నారు? ఇందులో గ్రీన్ వస్తుంది, ప్లస్ మనకి వైలెట్ వస్తుంది, వైలెట్, పర్పుల్ షేడ్ అంటాం కదా, పర్పుల్ షేడ్ వస్తుంది. ఇది ఏంటంటే హెరిటేజ్ని మనము హెరిటేజ్ అనే నేమ్ పెట్టుకున్నందుకు గాను దాని సింబాలిక్ కింద ఇది కష్టపడి అవివర్త మనం చెప్పి చేపించుకున్న డిజైన్. నేను ఈ వీడియో చేయడానికి గల కారణం కూడా ఏంటంటేనండి, ప్రతి వారు కూడా ఇది మా డిజైనర్ సారీ డిజైన్ ఇంకెక్కడా దొరకవు ప్యూర్ ఇట్లా చెప్తూ ఉంటాం. కానీ సఖీ వారు వాళ్ళ లూమ్స్ తీసుకుని లీజ్కి ఇలా స్పెషల్గా డిజైన్ ఇదండి డిజైనర్ సారీ పట్టు చీర అంటే. ఇది మనకి ఆ ఈవెంట్లో జయప్రద గారు కట్టినప్పుడు 2 కళ్ళు సరిపోలేదండి, ఎంత బాగుందో. అంటే ఇందులో మనకి కలర్స్ దొరుకుతాయి, పర్పుల్ ఉంటుంది అండ్ గ్రీన్ ఉంటుంది, అన్ని స్టోర్లలో అవైలబుల్ ఉంటుంది. ఒకవేళ లేకపోతే మీకు ఇదే కావాలంటే మీరు ఆర్డర్ పెట్టుకుంటే విజయవాడలో ఉన్న గొడౌన్స్ నుంచి మీకు తెప్పించి ఇవ్వడం కూడా జరుగుతుంది. నెక్స్ట్ మనం సుహాసిని గారి దగ్గరికి వెళ్ళిపోతాం. నెక్స్ట్ మన సుహాసిని గారు అండి, కుటుంబ కథా చిత్రాలకు ఆ రోజుల్లో పెట్టింది పేరు. ఇంకా సుహాసిని గారు అంటే ఇష్టపడని వారంటూ ఉండరండి. ఈ రోజుకి కూడా అంతే స్టైల్ తోటి, ఆ చక్కటి చిరునవ్వుతోటి అందరినీ పలకరిస్తూ ఆ ర్యాంప్ పైన నడుస్తుంటే 2 కళ్ళు సరిపోలేదండి. మంచి పేస్టల్ షేడ్లో ఎంత అందంగా ఉందోనండి ఆ రోజు ఆమె కట్టుకున్నప్పుడు. జనరల్ గా సుహాసిని గారికి నేను పంపించిన కలర్ చార్ట్ వేరు, ఆమె సెలక్షన్ చేసుకుంది వేరు. నేను నాకు ట్రెడిషనల్ కలర్స్ కట్టి ఎక్స్ అయిపోయి ఉన్నాను, నాకు ఫీల్ చేంజ్ కావాలి అని చెప్పి ఈ కలర్ ని స్పెసిఫిక్ గా సెలెక్ట్ చేసుకున్నారు. ఇది కూడా ఏంటంటే మన ప్యూర్ జరీ తోటి తయారవుతుంది. ఇదంతా ఓపెన్ బోర్డర్ డిజైనింగ్ అంతా కూడా రెగ్యులర్ బ్రోకెట్కి సంబంధం లేకుండా మనకి బ్యాక్ సైడ్ కూడా అంతా కూడా చక్కగా ఇంటర్లాక్ వీవింగ్ తోటి కలర్ మ్యాచింగ్స్ హైలైట్. ఇప్పుడు ఇది ఒకటేనా అని అంటే ఇది ఒకటే కాదు, ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా అవి 2 మాత్రము చాలా రేర్. అందులోనే బార్డరు అండ్ బాడీ కాన్సెప్ట్ మొత్తం సేమ్ ఉంటుంది, బాడీ డిజైనింగ్ చేంజ్ అలా కాదు. కలర్ చాయిస్ కావాలన్నా కూడా మీకు ఇంకా సూపర్ అండి ఆప్షన్స్ ఇందులో. ఇవి మామూలుగా మనకి ఎంత నుంచి ధర ఉండొచ్చు? ఇవన్నీ 28 దగ్గర నుంచి 44 వరకు ఉన్నాయి. 44 వరకు ఉన్నాయి. సో ఎంత బాగుందంటే క్వాలిటీ. ర్యాంప్ వాక్ అలా చేస్తుంటే సుహాసిని గారు ఈ కలర్ శారీలో 2 కళ్ళు సరిపోలేదండి. నేను ఈ శారీస్ వాళ్ళు కట్టుకొని నడుస్తున్న విజువల్స్ కూడా మీకు అందిస్తున్నాను కదా. ఇప్పుడు సుహాసిని గారు ఈ చీర కట్టుకున్నప్పుడు ఎలా ఉందో అనేది మనం దగ్గరగా కూడా చూద్దాం. చాలా బాగున్నాయండి, ఇవన్నీ ప్యూర్ జరీ శారీస్. మీకు ఇవి చక్కగా 25 నుంచి కూడా స్టార్ట్ అవుతాయి, 50 వరకు ఉన్నాయి. సో మీరు ఏదైనా సుహాసిని గారిది అయితే 50 అప్పటి వరకు ఉంది. మిగిలినవన్నీ కూడా 4995. అచ్చా, అక్కడ నుంచి ఇది చూడండి ఎంత బాగుందో, బ్యూటిఫుల్ శారీస్ అండి. క్వాలిటీ అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్, క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఇవన్నీ కూడా ఆప్షన్స్. సో ఇదంతా ఏంటంటే మనకి ఎక్స్క్లూజివ్లీ ఇప్పుడు వచ్చే లేటెస్ట్ టెక్నాలజీకి సంబంధించిన లూము. ఆ లూము కూడా ఏంటంటే మనకి ఎలాంటి డిజైన్ కావాలంటే అలాంటి డిజైన్ మనము క్రియేట్ చేసుకొని ఇచ్చిన దాన్ని బట్టి ఇవన్నీ కూడా కలర్ మ్యాచింగ్స్ వైజ్ కానివ్వండి. ఈ డిజైన్స్ అసలు ఎక్కడా లేవండి, వీళ్ళ ఓన్ డిజైనింగ్ కాబట్టి మనకి ఇలాంటి లేదు. ఈ వీవర్ మనకి ఒక 8 మెంబర్స్ తోటి వర్క్ చేస్తారు. ఎందుకంటే ఈ మిషనరీ చాలా కాస్ట్లీ, ఒక చీర చేసి ఆపడానికి కుదరదు. అందుకని ఇందులో మీకు ఇంత ఆప్షన్ ఇచ్చాము. ఇప్పుడు ఏంటంటే వర్క్ మీద నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఏదైనా ఓపెన్ అప్ అయిపోయి ఇది ఇదిలా జరుగుతుంది అని చెప్తారు. ఆ ఓపెన్ అప్ అవ్వడం ఇష్టం లేని వాళ్ళు మాత్రమే ఇది సింగిల్ శారీ, డిజైనర్ శారీ, మాస్టర్ శారీ, అది వాళ్ళ విఘ్నత. ఇంకా కానీ నేను అనేది కూడా ఏంటంటే 25 నుంచి 50 లోపల ఇవి అసలు ఫ్యాబ్రిక్ కానీ జరీ కానీ డిజైన్ కానీ అద్భుతంగా ఉందండి. మనం వీళ్ళ దగ్గర ఆగిపోతే మిగతా వాళ్ళు మిస్ అయిపోతాం, అక్కడ కూడా వెళ్ళిపోతాం. నెక్స్ట్ మనం హీరోయిన్స్ దగ్గరికి వెళ్దామండి. రితికా నాయక్, ఈ అమ్మాయి మిరాయి చాలా సూపర్ హిట్ సినిమా, అందులో హీరోయిన్గా యాక్ట్ చేస్తుంది. ఆ అమ్మాయి కట్టిన చీర ఆ రోజు ఈవెంట్లో ఇది ఏంటంటే ఆ అమ్మాయి కట్టిందనే కాదు, జనరల్ గా బ్రైడ్ శారీ ఆ వైబ్రేట్ కనపడాలి అని అంటే ఈ రాంగ్ కార్డ్ ప్యాటర్న్ చాలా లైవ్ లో కూడా చాలా బాగుంటుంది. ఇందులో వచ్చేసేపటికి మనకి డార్క్ మెజంతా పింక్తో సంబంధించిన డార్క్ మ్యాచింగ్ ఇంకోటి ఉంది. ఇందులో ఒక 4-5 బార్డర్స్ కలర్ మ్యాచింగ్స్ కూడా చేంజ్ అవుతాయి మనకి. ఈ శారీ ఈ డిజైన్ నచ్చిన వాళ్ళు, ఎందుకంటే కలర్ చూపించుకుంటూ వెళ్తే మనకి వీడియోకి లేట్ అవుతుంది కాబట్టి మ్యాక్స్ ఈ కలర్ కనుక నచ్చితే, లేదు ఈ దీనిలో ఇంకా కలర్స్ కావాలి అంటే కనుక
మీకు నేను వాట్సాప్ కాల్ సర్వీస్ అవైలబుల్ ఉంటుంది. మీరు మన పేజ్ని ఫాలో అయితే కనుక మీకు కస్టమైజ్డ్ కాలింగ్ మీకు ఏ టైంలో కావాలంటే ఆ టైంలో కూడా ఇందులో ఉన్న కలర్స్ అవైలబిలిటీ, ఇందులో లేదు ఈ రేంజ్లో ఇంకా చాయిస్ కావాలన్నా కూడా చాలా కలెక్షన్ అవైలబుల్ ఉంది. ఎందుకని ఈ మాట చెప్తున్నామనంటే ఈ యుద్ధాల కారణంగా అక్కడే పెళ్లిళ్ళు చేసేసుకుంటున్నారు. ఆల్మోస్ట్ మనకు వచ్చే క్రౌడ్ 30 to 40% ఆన్లైన్ షాపింగ్ అంతే, ఆన్లైన్ షాపింగ్ అయిపోతుంది. సో మీరు ఎక్కడ ఏ దేశంలో ఉన్నా ఆ ఈవెంట్లో అమ్మాయి నడిచిన విజువల్స్ కూడా మేము యాడ్ చేస్తున్నాం కాబట్టి ఇలాంటి చీర అమ్మాయికి ఎక్స్క్లూజివ్గా ఉంటుందండి. అమ్మాయి నడిచి వస్తుంటే మాత్రం చూపు తిప్పుకోలేకపోయి అంత బాగుంది. ఇప్పుడు పెళ్లి కూతురుకి ఆయన చెప్పినట్టు ఈ చీర చాలా బాగుంటుంది. నెక్స్ట్ హీరోయిన్కి వెళ్దాం. తగ్గేదేలే ఏం గుర్తుకొచ్చిందండి, పుష్ప కదా. పుష్ప 2 ఎంత సూపర్ డూపర్ హిట్టో మీ అందరికీ తెలుసు. అయితే పుష్ప 2లో కథకి మలుపు తిరగడానికి కారణం అన్న కూతురు ఆ అమ్మాయి పుష్పకరణం యాక్ట్ చేస్తారండి, చక్కగా గిరజాల జుట్టుతోటి. ఆ సినిమాలో అయితే చాలా పల్లెటూరు అమ్మాయిలాగా చాలా సింపుల్గా ఉంది. కానీ ఈ చీర కట్టుని ర్యాంప్ వాక్ చేస్తుంటే తగ్గేదేలే అన్నట్టుందండి. సూపర్. పిల్ల కట్టుకుని హీరోయిన్ కాదు అసలు మేము ఇక్కడ చూపించేటప్పుడు ఇన్ని చీరలు చూస్తాము. కస్టమర్స్ రివ్యూ కోసం మేము కస్టమర్స్ దగ్గర నుంచి పిక్ కలెక్ట్ చేసుకుంటాము. వాళ్ళ మేకప్ కానివ్వండి, వాళ్ళు తీసుకునే ప్లేస్మెంట్ కానివ్వండి, అసలు ఈ చీర మనదేనా అని మా వాళ్ళు మీకే అనిపించింది, నాకు కూడా. నేను అదే చెప్తున్నాను కదా, ఏంటి శేఖర్ గారు నాకు షూటింగ్కి ఇవ్వకుండా ఇన్ని చీరలు దాచేసారా అనిపించిందండి. ఎంత బాగుందో ఈ చీర. అమ్మాయి కట్టుకుని ర్యాంప్ వాక్ చేస్తుంటే ఇందులో కూడా మీకు కలర్స్ డిజైన్స్ దొరుకుతాయండి. ఇది కూడా మనకి 36 ఆ రేంజ్ వరకు ఉంది. ప్యూర్ హ్యాండ్లూమ్ వస్తుంది, చక్కగా మీనాకారి వీవింగ్ తోటి అద్భుతంగా ఉంది. మీకు మాస్టర్ పీస్ కావాలంటే సఖీ అండి, డిస్కౌంట్ పీస్ కావాలంటే మార్కెట్. యాక్చువల్లీ ఇలాంటివన్నీ ఏంటంటే మేము ఓన్లీ ఫర్ ఎక్స్క్లూజివ్ ఎగ్జిబిషన్స్, ప్రీమియం వాటికి మాత్రమే బయటికి తీస్తాము. ఇవి మీరు ఇవన్నీ చూపించమని చెప్పి నేను ఒక్కొక్కటి మీకు చూపించుకుంటూ. ఎందుకంటే నాకు అది నేను పెట్టిన తర్వాత నాకు పర్సనల్గా వచ్చిన మెసేజెస్ కూడా, మేము షాప్కి వెళ్ళే పరిస్థితి లేదు, దూరంగా ఉన్నాం, మాకు ఆ శారీస్ ఒకసారి మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తే అందులో కలర్స్ డిజైన్స్ దొరికితే మేము ఆర్డర్ పెట్టుకుంటాం అన్నారు. సో ఆ షోలో ఆ అమ్మాయి కట్టుకుందండి, పుష్పరాజ్ అన్న కూతురు అనమాట. అద్భుతంగా ఉంది, పిల్ల అయితే బాగుందండి. ఈ చీరలో మెరిసిపోయింది. నెక్స్ట్ జనరల్గా నాగశ్రీ గారు ఈ గ్యాప్ బోర్డర్లు అన్నీ ఈ మధ్య కాలంలో పెళ్లి కూతుర్ల అమ్మ వాళ్ళు వాళ్ళ నాట్ హెయిర్ స్టైలింగ్ బట్టి ఈ గ్యాప్ బోర్డర్ కట్టారు. కానీ శివాని నాగారం ఆ మూవీలో అందులో ఆ అమ్మాయి కట్టింది. కానీ అసలు ఈ బోర్డరు, ఈ హ్యాండ్లూమ్స్ ఎప్పుడు చెప్తా ఉంటాం మీకు ఏజ్తో సంబంధం ఉండదు, డ్రేపింగ్ స్టైలింగ్ని బట్టి అని చెప్పి. అలాగా ఈ శారీ మాత్రం చాలా సూపర్గా ఉన్నా సరే అమ్మాయి కట్టిన దానివల్ల లుక్ ఇంకా చాలా బాగుంది. సూపర్ ప్లస్ పట్టు అండి, పట్టు సూపర్గా ఉంది. ఇవన్నీ సొసైటీ అండి, అసలు ఇంకా క్వాలిటీస్ మీకు చూసుకోవసరం. క్వాలిటీ ఇంక నెక్స్ట్ లెవెల్. పట్టు చీరలు అయితే చాలా చాలా బాగున్నాయి. ఇది ఆ హీరోయిన్ కట్టిందండి, అంబాజీపేట బ్యాండ్ మేళం మూవీలో అమ్మాయి కట్టింది, శివాని నాగారం. సో ఈ శారీ కూడా మనకు 50 దాకా పడుతున్నట్టు. కానీ అసలు మెత్తటి పట్టు కుసుమం. మాకు ఇందులో కలర్స్ కావాలంటే దొరుకుతాయండి. అంటే ఇవన్నీ కూడా హ్యాండ్లూమ్స్ ఎప్పుడు కూడా ప్యాటర్న్ బోర్డర్ మ్యాచింగ్ మారటం కానివ్వండి, బాడీలో లిటిల్ బిట్ వేరియేషన్ కానివ్వండి, హ్యాండ్లూమ్స్ ఎప్పుడు కూడా కొద్దిగా చేంజింగ్ ఉంటాయి. మీకు సేమ్ కావాలి అని అంటే మాత్రం కొద్దిగా కష్టం. కానీ ఈ చీర చూస్తుంటే ఆ గోల్డ్ సిల్వర్ మెరుస్తూ ఎంత అద్భుతంగా ఉందోనండి చీర. నేను ఏదో శేఖర్ గారి కోసమో హీరోయిన్ కట్టిందో అని నేను చెప్పట్లేదు, మనం పెడుతున్న 50,000కి ఎంత అద్భుతంగా ఉందో చీర. నెక్స్ట్ హీరోయిన్ ఇది వచ్చేసేటప్పటికి టోటల్లీ హ్యాండ్లూమ్ ట్రెడిషనల్ వింటేజ్. అంటే ఈ మోటివ్స్ గండబేరున్న అని చెప్పేసి మనం ఎక్కువ బెంగళూరుకు సంబంధించిన హాల్మార్క్ లాగా అనమాట ఈ వీవింగ్. అలాంటిది మనకి ప్యూర్ హెరిటేజ్కి సంబంధించిన డిజైన్ కాబట్టి ఈ డిజైన్ వచ్చేసేపటికి తేజు అశ్విని అని చెప్పి ఆ యాక్టర్ కట్టారు. ఈ అమ్మాయి అయితే మోడల్ మరియు తమిళ సినిమాల్లో బాగా యాక్ట్ చేస్తుందండి. వెబ్ సిరీస్లో కూడా, వెబ్ సిరీస్ చూసిన వాళ్ళకి గుర్తుంటుంది. ఎన్న సొల్ల పొగిరే అనే సినిమా, ఆ తర్వాత కాతు వాకుల 2 కాదల్ అనే ప్రాజెక్టులో నటించి చాలా మంచి అభిమానం పొందిందండి. ఈ అమ్మాయి కట్టి నడుస్తుంటే ఈ చీర అద్భుతంగా ఉందండి. అంటే నేను ఇక్కడ చెప్పేది ఏంటంటే, మనం ఇలా చూసినప్పుడు కొన్ని డిజైన్స్ మనం మామూలుగా నచ్చి తీసేసుకుంటుంటాం, కానీ వాళ్ళు నడిచినప్పుడు మీరు చెప్పినట్టు ప్రతిదీ డీటెయిలింగ్గా కనిపించింది. అంటే ఇక్కడ దీంట్లో తీసుకునే రుద్రాక్ష కానివ్వండి, ఈ డిజైనింగ్ కానివ్వండి, మనకి గండబేరుండే డిజైన్ కానివ్వండి, అసలు టోటల్లీ ఇందులో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ కూడా టోటల్ ట్రెడిషనల్కి సంబంధించినవి. ట్రెడిషన్ ప్లస్ ప్యూర్ పట్టుపై పట్టు, చక్కగా బ్లౌజ్ కూడా పళ్ళు కూడా చూడండి ట్రెడిషనల్.
అద్భుతంగా ఉంది. మీకు ఈ చీర కావాలన్నా కూడా మీరు వెంటనే ఆర్డర్ కూడా మన పెట్టుకోవచ్చు. దగ్గర అసలు సిల్క్ గురించి కానివ్వండి, క్వాలిటీ గురించి కానివ్వండి, సఖీకి వచ్చే కస్టమర్కి అసలు మనం చెప్పాల్సిన అవసరమే లేదు. ప్రైజింగ్ చూసుకునే వాళ్ళకంటే మనం ఎక్స్ప్లెయిన్ చేయవసరం లేదు. కానీ క్వాలిటీ కావాలనుకున్న వాళ్ళు సఖీ కస్టమర్, సఖీకి స్టిల్ నౌ స్టాండర్డ్ అంతే. నెక్స్ట్ శారీ అండి, హెబ్బా పటేల్. ఈ అమ్మాయి చాలా మూవీస్లో యాక్ట్ చేస్తుంది. కుమారి 21F ఇలాంటి ఆ సినిమాతోటి కొంచెం పాపులర్ అయింది. తర్వాత చాలా చిన్న చిన్న సినిమాల్లోనూ వాటిలో నటిస్తూ వస్తుంది. ఆ అమ్మాయి ఈ చీర కట్టుకుని ర్యాంప్ పై నడిస్తే ఉందండి శేఖర్ గారు, చాలా బాగుంది. మీకు అక్కడ వాళ్ళు కట్టిన దానికన్నా కూడా వాళ్ళకి ఏ శారీ ఎలా చూస్ చేయాలి అని చెప్పి బ్యాక్ ఎండ్ లో హార్డ్ వర్క్ చేశారు. చాలా హార్డ్ వర్క్ వాళ్ళు. కాస్ట్యూమ్ డిజైనర్ ఎవరికి ఎలా ప్రెజెంట్ ఇవ్వాలి, వాళ్ళ లుక్ని ఎలా అవుట్పుట్ తీసుకురావాలి అనేది. ఇక్కడ కూర్చోగానే అడ్డచారలు మేము కట్టము, ఈ గ్యాప్ బార్డర్లు మా అమ్మ వాళ్ళు కడతారు, ఇలాంటివి చెప్తా ఉంటారు. ఇలాంటి హ్యాండ్లూమ్స్ ఏంటంటే అమ్మ వాళ్ళ అడ్డచార్ల, నిలువుచార్ల, చెక్స్ అనేది కాదు, శారీ డ్రేప్ చేసి కట్టే విధానం మీద డిపెండ్ అయి ఉంటుంది ఎప్పుడు కూడా. సో ఇలా మనం ఆయన అన్నట్టు గ్యాప్ బోర్డర్ మా ఏజ్ వాళ్ళవే అని అనుకుంటాం అమ్మమ్మలని, కానీ అలా కాకుండా పెళ్ళి కావాల్సిన అమ్మాయి కడితే ఇంకా అందంగా ఉంటుంది అనేది ఈ ర్యాంప్ వాక్లో అమ్మాయిని చూసిన తర్వాత అర్థమైందండి. ఈ చీర మీకు కావాలంటే రెడీగా ఉంది. ఇలాంటివి ఎన్నో శారీస్ మనకి సఖీ వారి స్టోర్స్లో ఉన్నాయి. అలాగే సఖీ హెరిటేజ్ విజయవాడలో మీరు చక్కగా అపాయింట్మెంట్ బుక్ చేసుకుని వెళ్తే ఇంతకు మించిన కలెక్షన్ కూడా చూడొచ్చు. నెక్స్ట్ శారీ, ఈ చీర కట్టుకున్నది పాయల్ రాజ్పుత్. ఆర్ఎక్స్ 100 అనే ఒక సినిమా కుర్రాళ్ళ మనసులు దోచేసిందని చెప్పచ్చు. సరే, ఇంకా సినిమా విషయాలు పక్కన పెడితే ఈ చీర అమ్మాయి కట్టినప్పుడు కూడా మీరు అన్నట్టు ప్రతి చీర కూడా మీరు అన్నట్టు బార్డర్ గ్యాప్ చూసేసి మా ఏజ్ వాళ్ళు మీ ఏజ్ వాళ్ళు అని మేము నిర్ధారించుకుంటాం. కానీ ఈ చీర పెళ్లి కూతురు కట్టినా కూడా చాలా అందంగా ఉంటుందని మనకు అప్పుడు కనిపించింది. అంటే మాస్టర్ వేవర్ ఇచ్చే ప్రతి చీర మీకు ఇచ్చే డీటెయిలింగ్, మనము డ్రేప్ చేసే విధానాన్ని బట్టి ఆ శారీ అవుట్పుట్ని దానికి బెటర్ దెన్ ఇంకో 10 times అవుట్పుట్ చాలా బాగా ఇవ్వచ్చు. తర్వాత ఏంటంటే ఈ కాస్ట్యూమ్ డిజైనింగ్ వాళ్ళ హార్డ్ వర్క్ అండి. ఎవరికి ఏ చీర కడితే ఎలా అందం వస్తుంది అనేది వాళ్ళు మనసుగా చేసి హార్డ్ వర్క్ ఆ ప్రకారంగా చీరలు సెలెక్ట్ చేశారు. ఈ ఎక్స్క్లూజివ్ శారీస్ అన్ని సఖీ వారి అన్ని బ్రాంచెస్లోనూ ఉన్నాయి. నెక్స్ట్ ఏంటంటే మీరు చక్కగా విజయవాడ పెడితే కనుక సఖీ హెరిటేజ్లో ఇంకా అంతకు మించిన కలెక్షన్ ఉంది. మీరు అపాయింట్మెంట్ బేస్గా తీసుకుని మీ పెళ్లి చీరల షాపింగ్ మంచిది కావాలనుకుంటే మీరు అక్కడ చేసుకోవచ్చు. అలానే కాదు, మీ మనసుతో వచ్చే ప్యాట్నీ కానివ్వండి, సైనిక్ పూరి నుంచి వచ్చే ఏసరావు నగర్ కస్టమర్ కానివ్వండి, గుంటూరు బ్రైడల్ కలెక్షన్ కోసం కానివ్వండి, పట్టు అంటే ది బెస్ట్ క్వాలిటీ కావాలనుకున్న వాళ్ళకి కేర్ ఆఫ్ అడ్రస్ సఖీ. నెక్స్ట్ శారీ వచ్చేసేపటికి మనకి బాలీవుడ్ యాక్టర్ అన్ని శరత్ కపూర్ డ్రేప్ చేశారు. కానీ స్టైలింగ్ కొద్దిగా స్కిన్ టోన్ కనబడేలా చేశారు. కానీ జనరల్గా మన పెళ్లి కూతురు కట్టినా కూడా చాలా అందంగా, ఇది మంచి బ్రైడల్ అండ్ రిసెప్షన్ శారీ అనమాట. మనం కట్టే విధానాన్ని బట్టి శారీలో ఉన్న రాయల్ లుక్, ఈ వర్క్ డీటెయిలింగ్ ఇదంతా కూడా ఒక్క మాస్టర్ వీవర్ మాత్రమే ఇవ్వగలడు. ఎందుకంటే ఈ శారీ కూడా మనకి 4.5 lakh శారీ, ఇది ప్యూర్ రియల్ జరీ శారీ. చాలా అండి, 4.5 lakh ఉంది. ప్లస్ ఏంటంటే రియల్ జరీ, మిడిల్ అంతా మీనాకారి, బోర్డర్ చూడండి చక్కగా మనకి అంబారీ డిజైన్ అద్భుతంగా ఇచ్చారు. అంటే అమ్మాయిని మోడర్న్గా చూపించారు ఈ డ్రెస్లు ఈ శారీలో. కానీ మనం ట్రెడిషనల్గా కూడా వడ్డాణాలు అవన్నీ పెట్టుకుని కూడా అందంగా రెడీ కావచ్చు, చాలా రెడీ అవ్వచ్చు. ఇలాంటి వాటిని మాస్టర్ పీసెస్ కాపీనే ఇవాళ మార్కెట్ అంతా 90% జరుగుతుంది. కాబట్టి మనకి హ్యాండ్లూమ్ వీవింగ్ బ్రతకాలి అని అంటే కొన్ని వాటిని వాటిలానే చూడాలి. అలా చూసి చక్కగా మనం ఎంకరేజ్ చేయగలిగితే ఇంకా ఇలాంటివి ఎన్నో వస్తాయండి. నెక్స్ట్ శారీ గురించి మనము ఫ్యాషన్ వర్క్ కన్నా ముందు దీని గురించి ఇంకో డీటెయిలింగ్ మాట్లాడుకోవాలి. ఎందుకు అని అంటే యాక్చువల్గా తలంబ్రాల శారీ కోసం అని చెప్పించిన శారీ. మనకి ఒక మినిస్టర్ ఉన్నారు, పేర్లు వద్దు, వాళ్ళ పాప మ్యారేజ్కి అని చెప్పి మనకి డిజైనింగ్ కావాలని అడిగితే, సరే కాన్సెప్ట్ కూడా కస్టమైజ్డ్గా నీట్గా ఉంది కదా, మనము స్టోర్లోకి ఇంకో 2 శారీస్ యాడ్ చేద్దాము అని చెప్పి దీంతోపాటు ఎడిషనల్గా ఇంకో 2 శారీస్ యాడ్ చేసాము. ఈ సేమ్ మాస్టర్ పీస్ ఒకటి వాళ్ళకి ఇచ్చాము, ఒకటి మన దగ్గర ఉంది. ఇది వచ్చేసేటప్పటికి మనకి చిట్టి జాతిరత్నాలు హీరోయిన్, ఆమె ఒరిజినల్ పేరు కన్నా కూడా మీకు ఈ పేరు బాగా సుపరిచితం అండి. ఆమె ఏం అబ్దుల్లా అమ్మ, ఫరియా. అచ్చా, ఏమో చిట్టి. సరే, చిట్టి పేరు ఏంటంటే ఫరియా అబ్దుల్లా. కానీ ఆమె అందరికీ కూడా ఈవెన్
షోలో మా పాప చూసినప్పుడు కూడా చిట్టి వచ్చింది అని చెప్పి ఎంజాయ్ చేస్తుంది అనమాట. నిజంగా చాలా హైట్ అంటే అమ్మాయి. సాధారణంగా మనం చీరల గురించి మాట్లాడుకున్నప్పుడు కొన్ని లెంత్ విడ్తుల గురించి మాట్లాడుకున్నప్పుడు ఇది 5'8" వాళ్ళకి సరిపోతుంది, పర్వాలేదు అని చెప్తూ ఉంటాం కదా. ఈ చీర అమ్మాయి ఎంత హైట్ అంటే 6 ఉందండి. ఇంక అందరిలో అంత పొడుగు ఉంది అమ్మాయి. ఈ చీర కట్టి నడిచొస్తుంటే చాలా బాగుంది. అంటే మీరు అంత పొడుగున్న అమ్మాయిలకి ఈ చీర చాలా అందంగా ఉంది. అంటే ఇది హై ఎండ్ రిసెప్షన్స్లో కానివ్వండి, ఇప్పుడు ట్రెండింగ్ అవుతున్న గోల్డ్ తలంబ్రాల శారీ కింద హై ఎండ్ ఫ్యామిలీస్లో కట్టాలి అనుకుంటే ఈ టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. ఇది కొంచెం మనకి ఏంటంటే 80 నుంచి 1 lakh వరకు నడుస్తూ ఉంటాయండి వర్క్ని బట్టి. సో మీకు ఇలాంటి ఎక్స్క్లూజివ్ కలెక్షన్ కావాలంటే సఖీ వారి అన్ని స్టోర్లలో కూడా, అంటే ఇవి సెలెక్టివ్ శారీస్. మీకు కావాలి అని అనుకుంటే మీరు ఆర్డర్ పెట్టుకుంటే 90 daysలో మీకు ఈ శారీ వస్తుంది. అంటే ఇందులో అంటే ఈ టేస్ట్ ఉన్న వాళ్ళు, ఆర్డర్ చేయించుకునే వాళ్ళు మన దగ్గర ఉన్న క్లయింట్ బేస్ ఎప్పుడు కూడా ఒక 6 months బిఫోర్ అడ్వాన్స్డ్గా ఉంటారు. అంతేగాని అప్పటికప్పుడు అనేటప్పటికి అవ్వదు. కొంతమంది ఉంటారు అకేషన్కి రెడీ టు మేక్ కావాలనుకున్న వాళ్ళకి చూస్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది. చాలా వరకు కూడా ఎక్కడ చూసినా ఇది సెలబ్రిటీ శారీ మేము మాత్రమే ఇస్తాము, లేకపోతే సెలబ్రిటీ శారీస్ అని మనం ఎక్కువగా వింటూ ఉంటాం. కానీ సఖీ వారి దగ్గర ఎప్పుడూ సెలబ్రిటీ శారీస్ ఉంటాయండి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఆ ఈవెంట్లో అలా ఉండబట్టి నేను మళ్ళీ ఆయన అడగడం, ఒక వీడియో చేయడం కూడా జరుగుతుంది. నెక్స్ట్ ఇంకా డిజైనర్ శారీస్కి వెళ్దాం. నెక్స్ట్ మనం బెనారస్లోకి వెళ్తున్నామండి. కంచి ఇప్పుడు ఎంతవరకు ఎవరెవరు కట్టారని చెప్పాం కదా. ఇది రాశి సింగ్ అని ప్రసన్నవదనం అనే సినిమాలో హీరోయిన్గా వచ్చిందండి. చాలా మంచి అవకాశాలు అందుకుంటుంది ఆ అమ్మాయి. ఇక ఆ అమ్మాయి కట్టిన చీర మంచి రెడ్ బెనారస్. హీరోయిన్స్తో పాటు ఓకే, కానీ ఇప్పుడు మనకి ఉన్న ట్రెండింగ్ ఏంటంటే రీసైక్లింగ్లో ఒకప్పుడు వీవింగ్స్, ఒక టైంలో ప్రింటెడ్స్, ఒక టైంలో కలర్ డైస్, ఎలాగో ఇప్పుడు ట్రెండింగ్ అంతా కూడా ఈ వర్క్ నడుస్తుంది. మనకి హెరిటేజ్ కలెక్షన్ స్టార్ట్ చేసిన తర్వాత ఈ బనారసీ వర్క్లు ఎన్ని అమ్మామనంటే అసలు ఇంక మనం చెప్పవసలా, వీక్లీ 1 or 2 సోల్డ్ అవుట్ అవుతానే ఉంటాయి. బ్యూటిఫుల్ జర్దోసి వర్క్ అండి, ప్యూర్ హ్యాండ్లూమ్ బెనారసీ. ఇంతవరకు మనం బెనారసీలో చాలా చాలా చూస్తాం, కానీ ఇంత బ్యూటిఫుల్ వర్క్ అనేది చూడలేదు. ఇది మీకు కావాలి అని అనుకున్నా, ఇందులో ఏమైనా కలర్స్ అనుకున్నా కూడా మీరు స్టోర్ ఇందులో మీకు ఇంకా అప్డేట్ వర్షన్ కూడా ఇందులో ఇంకా మనకు మంచి పర్పుల్, మంచి గ్రీన్, ఎల్లో, నెంబర్ ఆఫ్ కలర్ చాయిస్ ఉంది. కాకపోతే ఏంటంటే మీరు ఓన్లీ ఫర్ ఫ్యాషన్ వాక్ కు సంబంధించి మాత్రమే చెప్తున్నాను. కానీ ఇందులో మీకు కలర్స్ అయితే సఖీలో అవైలబుల్గా ఉన్నాయండి. మీరు ఒకసారి వీడియో కాల్ చేసుకోండి, అదే ఫోన్ చేయండి. దాన్ని బట్టి మీకు ఫొటోస్ అన్నీ వీడియో కాల్లో చూపిస్తారు, మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎక్స్క్లూజివ్ సారీ. నెక్స్ట్ ఇది మీకు లాస్ట్ టైం మీరు హెరిటేజ్ షూట్కి వచ్చినప్పుడు ఇచ్చాను ప్యాటర్న్. అవును, అప్పుడు మీరు దీన్ని చాలా పొగిడారు. కానీ మీరు పొగిడిన దానికన్నా కూడా ప్రాక్టికల్గా ర్యాంప్ మీద ఇంకా చాలా అంటే చాలా నీట్నెస్ వచ్చింది సార్. ఇది అది కట్టిన తర్వాత ఉన్న లుక్ వేరండి. ఇంకొక హీరోయిన్ పేర్లు చెప్తుంటే మాకు లేట్ అవుతుంది కాబట్టి మీ ముందు చీరలు చూసేసుకోండి. ఎంత బాగుందంటే ఇది ప్యూర్ బెనారసీ వస్తుంది. బెనారసీలో మనకి వచ్చింది ఏక్తారా ఫీల్ అర్థమైపోతుంది, తెలిసిపోతుంది. ఇది 35+ ఉంటుంది మనకి శారీ. సూపర్ శారీ. 35 కూడా చాలా రీజనబుల్గా మీరు ఇచ్చినట్టే. మనకి ఎప్పుడు కూడా సఖీకి మార్కెట్కి బై లేబుల్ స్టోర్స్తో కంపేర్ చేసినా, డిజైనర్స్తో కంపేర్ చేసినా 30 to 40% వేరియేషన్ ఇవ్వగలుగుతాం. 30% 40% డిస్కౌంట్ ఇవ్వలేము, కానీ మార్కెట్ ప్రైస్ వేరియేషన్ మాత్రం కంపల్సరీ ఇవ్వగలుగుతాం. అలా ఇచ్చినా ఇదే ధర వస్తుంది, మీకు అర్థం కావట్లేదు. సో ఇప్పుడు మనకి ఇది ఏక్తారా బెనారస్ అండి, ప్యూర్ బెనారసీ పట్టు. నిజంగా ఆయన చెప్పినట్టు యాక్ట్రెస్ కట్టి నడిచినప్పుడు ఓహో చీర ఇంత అందం వచ్చింది అంటే నేను అలాగే ఉండిపోయాను. ఎందుకంటే ఈ చీరను ఆయన్ని విజయవాడలో చాలా చాలా పొగిడేశాను, ఎంత బాగుందని. ఎలా ఉంటుందో అనుకున్నాను ఒక క్షణంలో. అంటే నేను ఫ్యాబ్రిక్ చూసి పొగిడాను, చీర చూసి పొగలేదండో, ఈ ఫ్యాబ్రిక్ ఎంత బాగుందో. కానీ కట్టి నడిచినప్పుడు చూస్తే మీరు అన్నట్టుగా ఆ రీచ్ వచ్చింది. నెక్స్ట్ శారీ అండి, ప్యూర్ హ్యాండ్లూమ్ బెనారస్, అద్భుతమైన చీర. ఇది వచ్చేసేటప్పటికి మనకి డైబుల్ అనమాట. డైబుల్ ఫ్యాబ్రిక్. ఇది హ్యాండ్లూమ్లో డైబుల్. 1 or 2 times ఇలా క్రీమ్ కట్టిన తర్వాత మనకి ఏ కలర్ కావాలన్నా కూడా డై చేసుకోవచ్చు. లేదు దీని రిచ్నెస్, ఈ రాయల్ లుక్ ఇలా సోబర్గా నీట్గా ఉండాలి అని అంటే యాజ్ యూజువల్గా ఈ పిచ్వాయి డిజైన్ తోటి ఇలాగే డ్రేప్ చేయొచ్చు. 1 or 2 times కట్టిన తర్వాత చక్కగా మళ్ళీ ఇంకో కలర్ కూడా డ్రై చేసుకోవచ్చు. ప్యూర్ హ్యాండ్లూమ్ టస్సర్ జార్జెట్. ఎంత బాగుందంటే చీర. ఇది కూడానండి. ఇంకా యాక్టర్స్ పేర్లు చెప్పుకుంటూ వెళ్తే మనం చాలా లేట్ అవుతుంది కాబట్టి మీకు చెప్తున్నాను. ఇందులో కూడా మీకు డైబుల్ కాబట్టి మీరు ఇలా ప్లెయిన్ తీసుకుని మీరు కలర్స్ మీ ఇష్టము, లేదంటే ఇంకా ఇలా టస్సర్ జార్జెట్లో ఇంకా ఎక్స్క్లూజివ్ కావాలన్నా కూడా స్టోర్ చాలా అవైలబుల్ ఉంది మీకు. నేను ఏంటంటే ఓన్లీ జస్ట్ ర్యాంప్కి సంబంధించిన ఇది మాత్రమే చూపిస్తున్నాను. కానీ మెత్తగా
ఎంత బాగుందండి సారీ. నెక్స్ట్ సారీస్ రియల్ కోకున్స్ ఇవన్నీ కూడా మెటీరియల్స్ రియల్ ప్యూర్స్ వస్తాయి అన్నమాట. ఇది ప్యూర్ కడీ జార్జెట్. ఇది జూబ్లీ హిల్స్ లో మంచి ఇలా డిజైనర్ సారీస్ తో రోడ్డు పెట్టచ్చు కదా, అక్కడ షూట్లు చేసుకుంటాం. బాబుల్ స్టోర్స్ లో అన్నీ ఉంటూ ఉంటాయి, ఇలా ఎక్స్క్లూజివ్ సారీస్ పెట్టండి. ఇవన్నీ కూడా ఏంటంటే మాకు ఎగ్జిబిషన్లోనే ఎక్కువ సోల్డ్ అవుట్ అయిపోతాయి. అందువల్ల ఏంటంటే మీకు స్టోర్కి వచ్చినా కూడా చాలా కలెక్షన్ ప్రీమియం పెట్టుకొని అందులో ఆప్షన్ ఉన్నాయే మేము సేల్కి పంపిస్తూ ఉంటాము. కానీ ఏంటంటే ఈ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి మనం ఇన్ని చూపించాలి అనేది ఏమి ఉండదు. 3 శారీస్ ఉన్న అందులో ఎవరు పిక్ చేసుకుంటారు. రెగ్యులర్ క్లయింట్ ఎవరైతే ఉన్నారో ఈ బార్డర్ ఈ కలర్ లేదా, ఈ కలర్కి ఈ డిజైన్ లేదా, ఇంకా చాయిస్ లేకపోతే వాళ్ళకంటే చాయిస్ టేస్ట్ ఉండదు. ఫోటో చూపించి నిన్న ఇది చూపించారు ఇది ఉందా అని అడుగుతారు. కానీ వన్స్ టేస్ట్ ఉన్న కస్టమర్ ఎప్పుడు కూడా వాళ్ళ ఓన్ చాయిస్ వాళ్ళ ఓన్ డిజైన్ వాళ్ళని చూసి నలుగురు అడిగేలాగా చూస్ చేసుకునే వాళ్ళ లాంటి కలెక్షన్ కావాలి అని అంటే సఖీలో మీకు అవైలబుల్ ఉంటుంది. ఇది మనకి ప్యూర్ హ్యాండ్లూమ్ జార్జెట్, ప్యూర్ కడీ జార్జెట్. కడ్డీ జార్జెట్లో మంచి కలర్ అండి. ఇందులో కూడా మీకు కలర్ కాంబినేషన్స్ అన్నీ కూడా దొరుకుతాయి. ఇది కూడా ఈవెంట్కి వెళ్ళిన శారీ. నెక్స్ట్ శ్రీదేవి అప్పల, ఇప్పుడు కొత్తగా వస్తున్నామండి. కోర్టు మూవీలో చాలా చక్కటి యాక్టింగ్ తోటి చాలా అందంగా అందరిని ఆకట్టుకుంది. వాళ్ళ ఏజ్ చిన్నది కాబట్టి ఆ పిల్లలకి తగినట్టుగా మైసూర్ సిల్క్. కానీ మీ మాటకు అడ్డం వచ్చేస్తున్నాను, చెప్పనట్లేదు. ఇవి సాధారణంగా మనం ఏం చేస్తాము, మా ఏజ్ 45 అని చెప్పని అనుకుంటూ ఉంటాం. కానీ ఆ శ్రీదేవి అప్పల అనేది చాలా చిన్న అమ్మాయి, 20 years బిలోనే. కానీ ఆ అమ్మాయికి మీరు మైసూర్ సిల్క్ సజెస్ట్ చేశారు. ఇది వచ్చేసేటప్పటికి నందితా శ్వెట్టి వచ్చేసేటప్పటికి పర్టికులర్ నేను బెంగళూరు నుంచి వచ్చాను కాబట్టి నాకు బెంగళూరు ఇప్పుడు మైసూర్ క్రేప్ ట్రెండింగ్ ఉంది కాబట్టి నాకు అవి ప్రొవైడ్ చేస్తారా అని అడిగింది. ఈ అమ్మాయి వచ్చేసేటప్పటికి పట్టు శారీస్ పంపిస్తే నాకు కొద్దిగా ఈ స్టిఫ్ కన్నా ఫాలింగ్ మెటీరియల్ కావాలని అడిగింది. దానికోసం అని చెప్పి ఇవి రెండు కూడా మనము పక్కకి రావడం అనేది జరిగింది. అలా వాళ్ళు సొంతంగా ఇష్టపడి అడిగినా కానీ ఆ వయసు పిల్లలు అంటే 20 ఏళ్ల లోపు అమ్మాయి కూడా మైసూర్ సిల్క్ ఇది కడితే చాలా అందంగా ఉంటుంది అని అనిపించింది. అంటే మీకు మైసూర్ సిల్క్ అనేదే కాదు, హ్యాండ్లూమ్ శారీ అనేది కాటన్ చీర దగ్గర నుంచి కంచిపట్టు వరకు ఖాదీ దగ్గర నుంచి మీకు ఎన్ని క్వాలిటీ కట్టే విధానంలో స్టైల్ చేసే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. మేము ఫస్ట్ నుంచి చెప్పేది అదే, శారీని చూసి ఇది వీళ్ళు అని కాదు, డ్రేప్ చేసే స్టైల్ విధానాన్ని బట్టి మీరు ఎలా అయినా కట్టగలరు అనుకుంటే మీరు ఏ చీరైనా చూస్ చేయొచ్చు. కొన్ని ఏంటంటే వాళ్ళ దీన్ని బట్టి నాకు స్టిఫ్ సూట్ అవ్వదు అని అనుకున్న వాళ్ళకి మనం ఫాల్ ప్రిఫర్ చేస్తాం. ఫాలింగ్ వల్ల నేను చాలా సన్నగా కనబడుతున్నాను అనుకున్న వాళ్ళకి కొద్దిగా రా మ్యాంగోస్ కొద్దిగా అలాంటివి ప్రిఫర్ చేస్తాము. వీళ్ళు ఏంటంటే యాక్ట్రెస్ కాబట్టి స్టైలిష్ అంటూ వీళ్ళకి ప్రత్యేకంగా ఉంటారు కాబట్టి వీళ్ళకి ఎనీ శారీ సెట్ అయిపోతుంది. ఒక్క మీకు బిన్నిక్లోనే చూడండి నెంబర్ ఆఫ్ కలెక్షన్ ఉంటుంది. మామూలుగా మనకి ఎంతవరకు కాస్ట్ ఉండొచ్చు ఒకవేళ ఎవరైనా నచ్చితే ఆన్లైన్ పెట్టుకోవాలంటే ఆర్డర్ అండి? మీకు ఇవన్నీ కూడా 120 grams 100 grams అన్నీ కూడా 15,000 18,000 అలా వస్తాయి. KICC సిల్క్ మార్క్ కావాలంటే ఇదే శారీ 80,000 90,000 1,20,000 కూడా బట్టి. అంటే ఒక KICCలో వచ్చేటప్పటికి ఏంటంటే రియల్ జరీ మాత్రమే, వాళ్ళకి వచ్చేసేటప్పటికి కొన్ని నామ్స్ ప్రకారం మాత్రమే ఆ చీరని తయారు చేయాలి. ఇవన్నీ ఏంటంటే బ్రాండ్ నేమ్ ఉండదు, ఈక్వల్ క్వాలిటీ క్రేప్ మాత్రం సేమ్ ఉంటుంది, జరీ వేరియేషన్ ఉంటుంది, వాళ్ళకి మనకి జరీ వేరియేషన్ ఉంటుంది. ఇంత డీటెయిలింగ్ ఎవరు చెప్పరు. మీకు బిన్నీ క్రేప్ కావాలా మైసూర్ సిల్క్ కావాలా 10,000 రూపాయలు అమ్మే షోరూంలో వాళ్ళు అమ్మే చీర మేము 1,000 రూపాయలకి అమ్ముతున్నాం. ట్యాగ్ లైన్ అండర్లైన్. ఎందుకు ఆయన ఆవేదన అంటే ఇంత మంచి మంచి చీరలు డైరెక్ట్ తయారీదారుల నుంచి మంచి క్వాలిటీవి స్టోర్స్లో అందిస్తున్నప్పుడు డిస్కౌంట్లు పడిపోయి కొనుక్కోవడం అనేది బాధ అనిపిస్తుంది. అంతే, డిస్కౌంట్లు పడిపోయి మాట్లాడడం అని కాదు, జస్ట్ నేను ఒక మంచి వీడియో ఒకటి చూశాను, జస్ట్ స్క్రోల్ చేస్తా ఉంటే మనకి రెగ్యులర్ ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ చేసే ఒక ఛానల్ వాళ్ళు కూరగాయలు ఏంటమ్మా దోసకాయలు ఇన్ని మిగిలిపోయినాయి, ఏమోనమ్మా అన్నీ కొంటున్నారు, దోసకాయ ఆగింది, సరే నాకు ఒక 1/2 kg పచ్చిమిర్చి ఇవ్వు, ఎంత 30 రూపీస్, ఓకే ఒక పని చేయి పచ్చిమిర్చి 40 రూపీస్ చేసి ఒక 1/2 kg దోసకాయ ఫ్రీ అని చెప్పి ఇచ్చేసి నీకు 2 క్లియర్ అయిపోతాయి. అలా చీరల వ్యాపారం అయిపోయింది ఇప్పుడు. అది ఇవాళ డ్యామేజీ లేని చీరకు కూడా మీరు వెతికిన కనబడిన డ్యామేజీ తోటి వీవింగ్ మిస్టేక్ సేల్. సో ఎప్పుడైనా క్వాలిటీకి పెద్దపీట వేసేవారు ఇంకా ఉన్నారండి. అటువంటి వారి కోసమే ఇలాంటి మనం ఎక్స్క్లూజివ్ శారీస్ అన్నీ కూడా మనం చూపించడం జరిగింది. ఇంకా మరికొన్ని శారీస్ ఉన్నాయి, అవి కూడా చూపించేస్తాను. ఇది ప్రత్యేకంగా చెప్పాలనిపించిందండి. చీర అసలు అమ్మాయి కట్టడం మోడర్న్ లుక్లో బ్లౌజ్ అది అలా ఉంది, కానీ
చీర ఎంత అందంగానో అనిపించిందండి. ర్యాంప్ పైన నడుస్తున్నప్పుడు అంత డిజైన్ కూడా లైట్ వెలుగులో చాలా బాగా అనిపించింది. ఈ చీర గురించి తెలుసుకోవాలనే నేను లాస్ట్ వరకు ఇలా పెట్టడం జరిగింది. ఇది తేజస్విని మదివాడ. ఆ అమ్మాయి మనకి బిగ్ బాస్లో వచ్చింది, తర్వాత కేరింత సినిమాతో వచ్చిందండి. నిజంగా వ్యక్తిపరంగా కూడా మంచి అమ్మాయి. నేను ఎక్కలేకపోతుంటే పాపం రండి ఇలా చేయబట్టుకొని అని చెప్పి చేయబట్టుకుని ఎక్కించింది. సో చాలా నైస్ పర్సన్. కానీ ఆ అమ్మాయి కట్టిందండి, తను చాలా మోడర్న్గా ఉంటుంది, మనందరికీ తెలుసు. ఆ మోడర్న్గా ఉన్న అమ్మాయికి ఇలాంటి బెనారసీ పట్టు ఇచ్చారు. ఇది యాక్చువల్గా బనారసి పట్టు కూడా కాదు, రియల్ మహేశ్వరిలో వస్తుంది. ప్యూర్. దీనికి ఇదంతా స్పన్ మిక్స్ తో వస్తుంది అనమాట. ప్లస్ ఇదంతా కూడా షాడో వర్క్, ఇదంతా టోటలీ హ్యాండ్ వర్క్. ఈ వర్క్ చేయడానికే మనకి అట్లీస్ట్ 5 months ఒక హోల్ ఫ్యామిలీ కూర్చుంటే వస్తుంది ఫినిషింగ్. ఇది 5 meters తానుకు వర్క్ చేసిన తర్వాత బనారసి రియల్ మనకి ఏదైతే ఏక్తారా ఫ్యాబ్రిక్ ఉంటుందో అది మొత్తం కట్ ఆఫ్ చేసేసి దీన్ని ఫ్యూజన్ చేయడం జరుగుతుంది. పళ్ళు అంతా కూడా ఫ్యూజన్ బెనారసీ తీసుకున్నారు. ఎస్, శారీ అంతానేమో మనకి వేరేలాగా వర్క్, వేరే మంచి ప్యూర్ ఫ్యాబ్రిక్ మీద వర్క్ చేయించారు. ఎంత బాగుందండి, మెత్తగా ఫ్యాబ్రిక్ కూడా చాలా కంఫర్ట్గా చాలా బాగుంది. ఇది మనకి బెనారసీ బ్లౌజ్ ఇలా వస్తుందండి శారీకి. ఎంత బాగుందో చీర. సో ఇది ఒకటే ఎక్స్పెక్ట్ చేయగలమా, ఇందులో ఇంకా ఏమైనా మీ దగ్గర దొరుకుతాయి? ఇవన్నీ కస్టమైజ్డ్ డిఫరెంట్ ఈ షాడో వర్క్స్లో బార్డర్ మ్యాచింగ్స్ చాలా వస్తాయి. ఇవన్నీ కూడా ప్రీమియం కాస్టింగ్ 1,20,000, 1,50,000 ఆ ప్రైజింగ్లో మాత్రమే ఇవ్వగలుగుతాం, కాపీలో రావు. సో మీకు ఏమైనా కావాలంటే టైం ఇస్తే మీరు చక్కగా ఆర్డర్ పెట్టుకుని తయారు చేయించుకోవచ్చు. ఎక్స్క్లూజివ్ శారీ అండి. నెక్స్ట్ వర్క్ శారీస్. ఈ ఈవెంట్కి సంబంధించి సఖి వారు మనకి కాస్ట్యూమ్ డిజైనర్ తోటి వాళ్ళు మాట్లాడి చాలా హార్డ్ వర్క్ అండి. ఇదంతా కూడా ఒక 2-3 months పట్టిందా మీకు? టైం తక్కువ పట్టింది, కానీ లాస్ట్లో మనం ఎక్కడ కన్ఫ్యూజ్ అయ్యాము అని అంటే కొంతమంది ఓకే అని, కొంతమంది క్యాన్సిలేషన్ అయిపోయి ఆల్మోస్ట్ మనం ఇంకొక 5 sarees క్యాన్సిల్ అయిపోయినాయి కూడా. వస్తానన్న వాళ్ళు కొంతమంది మిస్ అయ్యారు. అలా ఒక్కొక్కరికి 6 sarees పంపిస్తే వాళ్ళ చూస్ చేసుకోవటం, స్టోర్లో మళ్ళీ అది సోల్డ్ అవుట్ అవ్వటం, వాళ్ళు రెస్పాండ్ అవ్వలేదని చెప్పి ఇలాంటి చిన్నవి చాలా ఎక్కువ పడ్డాయి. ఇంకొకటి ఏంటంటే ఈ ఈవెంట్లో నేను అబ్జర్వ్ చేసిన దాన్ని బట్టి శేఖర్ గారు, మీరు పట్టు నుంచి అలా ట్రెడిషనల్ కంచి పట్టు నుంచి బెనారస్ నుంచి అలా వస్తూ డిజైనర్స్ అంటే 3 కలెక్షన్స్, బ్రైడల్, ఫెస్టివ్ అండ్ కాక్టైల్ అండ్ పార్టీ వేర్ అన్నీ కూడా ఆల్మోస్ట్ అన్నీ కవర్ చేస్తాం. బిన్నీస్ కానివ్వండి, ఫ్యూజన్స్ కానివ్వండి, పట్టులో ఫ్యూజన్స్ కానివ్వండి, పట్టు ట్రెడిషనల్స్ కానివ్వండి, అన్నీ ఇదని కాదు. ఈ సీక్వెన్స్ మొత్తం ఒకటే సీక్వెన్స్లో 25 members అందరూ కూడా అన్ని రకాలు కవర్ అయిపోయినాయి. అవును, ఇది ఎక్స్క్లూజివ్ మనకి డిజైనర్ కాక్టైల్ పార్టీ వేర్ శారీ అండి. ఇది మన్విత పేరు మర్చిపోయాను, మన్విత కామత్ అనే యాక్ట్రెస్ కట్టారు. సో చాలా అంటే చాలా అందంగా ఉన్నారు. ఇప్పుడు ఇవాళ ఈ ఈవెంట్లో నేను చూసినంత వరకు ఏంటంటేనండి, ఒక శుభకార్యానికి ఒక అమ్మాయికి ఎలా అయితే మనం ఫ్యామిలీలో ప్లాన్ చేసుకుంటామో అలా ఉన్నాయి శారీస్. అంటే సఖీలోకి వస్తే మీకు అన్ని ఇవ్వగలుగుతాం, డిస్కౌంట్లు ఇవ్వగలిగితే డిస్కౌంట్ ఏదైతే ఉందో అదే ఇవ్వగలుగుతారు. కానీ మన దగ్గరికి వస్తే ఏంటంటే ఒక పెళ్లి షాపింగ్ అయినా సరదాగా ఏం కావాలన్నా మనం ఏ థీమ్ మీద వచ్చామో దానికి సంబంధించిన పర్ఫెక్ట్ షాపింగ్ మొత్తం చేసుకోవచ్చు. ఇలా డిజైనర్ శారీస్ అయితే ఎక్స్క్లూజివ్గా ఉంటాయండి సఖీలో. ఇది చాలా చాలా బాగుంది, జర్దోసి వర్క్ తోటి చాలా అందంగా చేశారు. ఇక లాస్ట్ చూపించే శారీ అయితే ఒక ప్రముఖ నటుడు కుమార్తె అండి, అర్జున్. నాకు ఆయన అంటే చాలా ఇష్టం. మాపల్లిలో గోపాలుడు సినిమా అప్పుడు వచ్చింది, నేను ఆ ఫొటోస్ చాలా దాచుకునేదాన్ని అప్పట్లో. సో ఆ గ్రేట్ ఆర్టిస్ట్ ఆయన కూతురండి ఐశ్వర్య అర్జున్ కదా, ఆ అమ్మాయి కట్టారు. ఎంత అందంగా ఉందో, పిల్ల కూడా చాలా బాగుంది. సో పెళ్లి కూతుర్లు అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, మీరు ఒక మ్యారేజ్కి ప్లాన్ చేసుకుంటారు కదా, ఇలాంటి ఎక్స్క్లూజివ్ శారీస్ అన్నీ కూడా మనకి సఖీలో అవైలబుల్గా ఉంటాయి. సఖీ ఆల్ బ్రాంచెస్ మీకు గుంటూరు కానివ్వండి, హెరిటేజ్ కానివ్వండి, ప్యాట్నీ కానివ్వండి. కాకపోతే కొద్దిగా ప్రీమియం కలెక్షన్ 1 lakh అబోవ్ ఎక్కువ చాయిస్ కావాలని మాత్రం హెరిటేజ్ అండ్ మనం ఏదన్నా ఇంకెక్కడి నుంచి ఇప్పుడు వరకు ఏంటంటే మనం చేసే ఎగ్జిబిషన్స్ ఎక్కడ కూడా రివీల్ చేసుకోవట్లేదు. ఆ ఎగ్జిబిషన్స్లోకి ఇవి 100% క్యారీ ఫార్వర్డ్ చేస్తూ ఉంటాం మనం. సో ఈసారి మీది ఏదైనా స్పెషల్ ఎగ్జిబిషన్ ఉన్నప్పుడు మా సబ్స్క్రైబర్ల వరకు మీరు ఒక ఇన్ఫర్మేషన్ అంటే ఇవాళ ఎగ్జిబిషన్ అనేటప్పటికి ఎలా అయిపోయిందంటే చాలా చాలా కామన్ అయిపోయింది. మనం చేసే ఎగ్జిబిషన్స్ వే ఆఫ్ స్టైలింగ్ చేంజ్ ఉంటుంది. సో ఇలాంటి ఎక్స్క్లూజివ్ శారీస్ అండి ఈ ఈవెంట్లో మనకి
చూడడం అనేది జరిగింది. ఆ శారీస్ని నేను స్పెషల్గా ఒక మంచి వీడియో మీకు అందించాను. ఇప్పుడు మీకు ఒక ఐడియా వచ్చింది కదండి, అసలు ఫ్యాబ్రిక్స్ కానీ డిజైన్స్ కానీ మనకి ఎక్కడా లేనటువంటివని చెప్పచ్చు. అన్నీ కూడా ఎక్స్క్లూజివ్ శారీస్, రేట్స్ కూడా మార్కెట్తో పోల్చి చూసుకుంటే రీజనబుల్ రేట్స్. ఒక పట్టు చీర అయితే నేను ఆశ్చర్యపోయాను, అది 33-35 ఉంది. నేను ఒక 1 lakh వరకు ఉంటుంది అనుకున్నాను, ఎందుకంటే దాని క్వాలిటీ అవన్నీ చూసిన తర్వాత. అలా చాలా మంచి ప్రైస్లో మంచి మంచి శారీస్ మీకు ఇలాంటివి కావాలి అని అనుకుంటే మీరు స్టోర్స్ని విజిట్ చేయొచ్చు. ఇంకా కొంచెం ఎక్స్క్లూజివ్గా కావాలి, మేము అపాయింట్మెంట్ బేస్గా మేము చూస్ చేసుకుంటాం అనుకునే వారికి నేను సఖీ హెరిటేజ్ మొత్తం స్టోర్లో నేను స్టోర్ టూర్ కింద మొత్తం మీకు చూపించాను. మీరు విజయవాడ ఏమైనా పెడితే మీరు అపాయింట్మెంట్ తీసుకుని చక్కగా మీకు ఇక్కడ నేను చిన్న మాటకు అడ్డం వస్తుందని చెప్పి అనుకోవసం లేదు. సఖీ ఎప్పుడు కూడా మీకు మార్కెట్ ఉన్న కలెక్షన్ అనేది ఉండదు. మార్కెట్ అంతా ఓపెన్ బార్డర్స్ ఉంటే మన దగ్గర కంచి బార్డర్స్ ఉంటాయి. మన దగ్గర అంతా కంచి బార్డర్స్ ఉంటే మార్కెట్ అంతా వేరుగా ఉంటుంది. ఇక్కడ వచ్చేసేటప్పటికి ఒక క్లారిటీతో ఉన్న కస్టమర్కి మనం పర్ఫెక్ట్గా శారీ ఇవ్వగలుగుతాం. అంతేగాని వేరే వేరే వీడియోలు స్క్రోల్ చేసుకుంటా ఇది ఉందా అని అంటే 100% మనం అది సఖీలో ఇవ్వలేము. ఎందుకంటే సఖీ అనేది ఎప్పుడూ కూడా మన ఓన్ వీవర్స్ తోటి మార్కెటింగ్ లాస్ట్ ఇయర్ ఏం చేసామో, లాస్ట్ ఇయర్ ఫ్యాషన్ ఈవెంట్లో మనకి ఏం కలర్ హైలైట్ అయ్యింది, ఎలాంటి మోటివ్స్ తీసుకోవాలి, ఇప్పుడున్న ట్రెండింగ్కి ఇప్పుడు వాడుతున్న జ్యువెలరీకి వచ్చే వేరియేషన్స్ ఏంటి, వీటిలన్నిటిలోనూ కంపారిటివ్ వెళ్తూ ఉంటుంది. కానీ మీకు మార్కెట్ అంతా ఏంటంటే కామన్ ఒకే డిజైన్ని పవర్ లూమ్లో ఎన్నైతే వస్తాయో ఫస్ట్ ఒక 1 వీక్లో హ్యాండ్లూమ్లో చూస్తే అదే శారీని మనం డిస్కౌంట్ ఆఫర్లో పవర్ లూమ్స్లో ఆఖరికి సూరత్ వాళ్ళ కూడా దించేసి ఇలాంటి వెరైటీస్ మనము మెయింటైన్ చేస్తాము. ఎందుకంటే ఫ్రెండ్లీ బడ్జెట్లో కొంతమంది ఎఫెక్ట్ చేసే వాళ్ళు అడుగుతారు కాబట్టి. కానీ అంత క్వాంటిటీ మనం మెయింటైన్ చేయం. ఇక్కడ అంతా ఏంటంటే ట్రెడిషనల్ వింటేజ్ స్టైల్స్, ట్రెడిషనల్ ప్యాటర్న్స్ అలాంటివి ఎక్కువ ఉంటాయి మన దగ్గర. సో ఇలాంటి ఎక్స్క్లూజివ్ శారీస్ ఒకవేళ ఇదే మీకు నచ్చేస్తే ప్రైస్ కూడా చెప్తానండి, చాలా తక్కువ ధరలో షాక్ అయ్యే ప్రైస్ అనమాట. అంటే 20 బిలోలోనే వస్తుందండి. ప్యూర్ ఫ్యాబ్రిక్ ప్లస్ అంతా కూడా హ్యాండ్ వర్క్ జర్దోసి. 50, 70, 60 లేదు, ఇది అలాగే ఉంటుంది బయట. అందుకోసమని నా మాట ఎత్తాల్సి వచ్చింది. మనకి 20 బిలోలోనే డిజైనర్ శారీస్ ఇలాంటి వర్క్వి అద్భుతంగా దొరుకుతాయి. సో మీరు చక్కగా మీ పెళ్లి షాపింగ్ చేసుకోండి. ఈ వీడియో చేయడం కూడా నేను కూడా ఎంతో ఇష్టంగా చేశాను. ఎందుకంటే ఒకేసారి ఆ శారీస్ అలాంటి ఈవెంట్లో సఖీ వాళ్ళు పాల్గొనడం, ఆ చీరలు నేను మీకు కూడా చూపించడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది. మీకు ఇలాంటివి కావాలంటే ఒకవేళ ఇదే నచ్చేస్తే మీరు ఆర్డర్ పెట్టేసుకోవచ్చు, చక్కగా 20 బిలోలో వచ్చేస్తుంది. సో ఇక మీది ఆలస్యం. థ్యాంక్ యూ సో మచ్ అండి శేఖర్ గారు. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.